నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయనకు ధూపము వేయుటకు సంఘముగా మనమందరం ఎలాగంటే ఏక మనస్సుతో ఏకాత్మతో ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించాలి. ఆయన సన్నిధికి వచ్చి ధూపము వేయాలి. మనము మనచే కట్టబడిన మందిరాలు ఒక దినానికి శిథిలమవుతవి. దేవునిచే కట్టబడిన ఈ మందిరాలు శిథిలము కావు. దేవునికి స్తోత్రం. మహామహిమలో చేరతాము. మహోన్నతుడైన దేవునితో మనము కలిసి ఉన్నట్లయితే, మహోన్నతుడైన దేవుని అడుగుజాడలలో మనము నడిచినట్లయితే, మహోన్నతమైన ఆయన చిత్తమునకు మనం అప్పగించుకున్నట్లయితే, ప్రార్థన ఆత్మ మనము కలిగి ఉన్నట్లయితే, ప్రార్థన ధూపము మనము కలిగి ఉన్నట్లయితే, దేవుని ఉపదేశమైన వాక్యము మనలను నడిపిస్తూ ఉన్నట్లయితే, అనేకుల మధ్య మనం వెలుగుకరముగా ఉంటాము. దేవునికి స్తోత్రం. 11వ వచనముది, వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. నన్ను నేను గొప్ప చెప్పుకోవటం కాదు, మరొకను పొగడటం కాదు. ఆ పునాది ఏంటంటే క్రీస్తు అనే పునాది మీద మనలను మనము ఎలా కట్టుకోవాలంట చక్కగా కట్టుకోవాలంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మనుషులు కొంతమంది అండి మనుషులను ఎక్కువ పెట్టేస్తారు. మనసులో ఫలానా దైవ సేవకుడంట, ఫలానా అయ్యగారంట. దేవుని ఆత్మ లేదు. మన కొరకు ప్రాణం ఇచ్చి అమూల్యమును నిష్కలంకమును నిర్దోషమైన ఆయన రక్తముచే విమోచింపబడిన మనము ఆయన వైపు కాక మరొకరి వైపు చూడుతున్నాము. పౌలు గారన్న పౌరు ఎవడు, అపోలో ఎవడు? క్రీస్తు మీద తప్ప మరొకరి మీద మనస్సు పెట్టకూడదు. దేవుని ద్వారా పిలువబడిన నీవు, దేవుని వాక్యము ద్వారా ఆకర్షింపబడిన నిన్ను నీవు చక్కగా కట్టుకోవాలి క్రీస్తులో. దేవుని ఉపదేశానుసారము నడుస్తున్నానా? దేవుని చిత్తానుసారం నేను జీవిస్తున్నానా? దేవునికి ఇష్టమైన హృదయము నాకుందా? దేవుడు నివాసము చేసే ఆలయముగా నా ఆంతర్యం ఉన్నదా? నా ఆలోచన ఉన్నదా? నా నడవడి ఉన్నదా? వంకరతనం ఎక్కడెక్కడ ఉన్నదో గమనించాలి. మనము పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారముగా మనం ఉండకూడదు. ఆ మహిమగల రాజును మనము మనస్సులో పెట్టుకోవాలి. మన మనుగడ ఆయన మాట అయి ఉండాలి. చక్కగా కట్టబడుతున్నా లేదో చూసుకోవాలి. కొంతమంది బాహ్యంగా, ఇప్పుడు నేను తెల్లటి వస్త్రాలు వేసుకొని వచ్చా, అబ్బో పాస్టర్ గారు తెల్లటి వస్త్రాలు గుంటూరు వచ్చే చూడు, అయితే పై రూపమైన చూడడు. నా ఆంతర్యం ఎలా ఉన్నది, నా ఆలోచన ఎలా ఉన్నది, నా మనస్సు ఎలా ఉన్నది, నా కోరికలు ఎలా ఉన్నవి, నా తలుపులు ఆయన ఎరిగి ఉన్నాడు. మనము ఆయనలో చక్కగా కట్టబడాలి. నువ్వు ఆయనలో నిజముగా కట్టబడితే, వంకరతనము లేకుండా కట్టబడినట్లయితే మనను చూసి శత్రువు కూడా నమస్కారం చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని ఉపదేశం అంటే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించుని వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ జీవము కలిగిన దేవుని వాక్యము చీకటిలో ఉన్న వారిని, మరణ ఛాయలలో ఉన్న వారిని బ్రతికించుచూ ఉన్నది. వారు రక్షింపబడి క్రీస్తులో చక్కగా నిలువబడి సమాజములో, ఒకప్పుడు త్రాగుబోతుగా ఉన్నాడు, ఒకప్పుడు వ్యభిచారిగా ఉన్నాడు, ఒకప్పుడు దొంగగా ఉన్నాడు, ఒకప్పుడు మోసగాడుగా ఉన్నాడు, ఒకప్పుడు అబద్ధికుడుగా ఉన్నాడు. క్రీస్తు యేసును ఒప్పుకొనినప్పుడు, క్రీస్తు యేసు దర్శించినప్పుడు, క్రీస్తు యేసు రక్తంలో కడుగబడినప్పుడు, సంపూర్ణమైన మారు మనసు పొందినప్పుడు అతని స్థితి మారిపోయింది. అతడు క్రీస్తులో కట్టబడుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 20వ వాక్యం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయేండుగా
అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని ద్వారా అపోస్తులుడుగా పంపబడిన వారుగా జాకపయ్య గారు ఈ ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. నేను గొప్పవాడిని, నా వంశము గొప్పది, నేను చేస్తే ఇదవుతుందని చెప్పలేదు. నువ్వు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంటే రక్షింపబడతావు. ఒక మాట ఉంది, ఈ దినాలలో ఎక్కడ చూసినా అదే సభల్లో ఏముంటుందండి, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏ వర్తమానం అండి? ఏ వర్తమానము? సంతోషకరమైనది కాదు, మహాసంతోషకరమైన సువర్తమానము. దేనికి? ప్రజలు రక్షింపబడటానికి. నువ్వు శిక్షలో ఉన్నావు, నువ్వు నరకానికి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నావు, నాశనపు అంచులలో ఉన్నావు, చీకటనే బిలములోనికి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నావు, నువ్వు అపవిత్రతతో ఉన్నావు, అబద్ధముతో మోసముతో ఉన్నావు. అయితే రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనను విశ్వసించే సంతోషము, మహాసంతోషము. ఈ రోజుల్లో సంతోషం కొరకు కొంతమంది ఏం చేస్తారు? తాగుతారండి. ఏందయ్యా తాగండి? సంతోషం కొరకయా, బాధగా ఉందయ్యా. ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది? కొంతమంది ఎంజాయ్ చేస్తారు సంతోషం కొరకు, ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది? అనేకమైన కానీ మహాసంతోషకరమైన సువర్తమానము క్రీస్తు యేసు నీ రక్షకుడని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. దేవునికి స్తోత్రమా. విశ్వసించిన నువ్వు ఆయనను వెంబడిస్తే నువ్వు రక్షింపబడతావు. దేవునికి స్తోత్రమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. నిజంగా నీ జీవితము దేవుని యొక్క మాట మీద, వాక్యం మీద నువ్వు కట్టుకుంటున్నావా? నువ్వు గమనించుకో. దేవుని సేవకులు బోధిస్తున్నారు దేవుని యొక్క సువర్తమానము. ఆ యొక్క బోధను అనుసరించి నీ బ్రతుకును దిద్దుకుంటున్నావా? నీ నడకను మార్చుకున్నావా? నీ ఆలోచనను మార్చుకున్నావా? నీ క్రియలను మార్చుకున్నావా? వారు క్రీస్తు యేసు పునాది మీద కట్టబడును. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముకు వృద్ధి పొందుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో చాలా మంది సీనియర్లు ఉండొచ్చు, మీరు చాలా సీనియర్లు ఉండొచ్చు. అయితే ఇప్పటికి మీ రక్షణ పొందిన నాటి నుంచి ఈ దినము వరకు విశ్వాసములో ఎంత వృద్ధి పొందారు, భక్తి జీవితంలో ఎంత వృద్ధి పొందారు, ఆధ్యాత్మిక జీవితంలో ఎంత వృద్ధి పొందారు, ఆత్మ ఫలములు కలిగి ఉన్నారా, ఆత్మ వరములు కలిగి ఉన్నారా? ఇక్కడ లేఖనము సెలవిస్తున్న మాట ఏమిటంటే, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి. దేవునికి స్తోత్రం. చక్కదనం ఉంచి మాత్రం అద్దం ముందు ఉంచి గంటలు మనం దిద్దుకుంటున్నాం. పెళ్ళికి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ప్రార్థనకి వెళ్ళాలన్నా మంచి మంచి వస్త్రాలు, ముఖం శుభ్రం, మేకప్లు అన్నీ వేసుకుంటాం. అయితే ఇక్కడ క్రీస్తులో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందుతున్నావా నువ్వు? జ్ఞాపకం చేసుకో. సంఘము అనగా క్రీస్తు శరీరము. ఆ క్రీస్తు శరీరములోనికి అవయములుగా పిలువబడిన వారు మనము. ఆయన శరీరములో అతకబడ్డామా, అంటబడ్డామా? జ్ఞాపకము చేసుకోవాలి. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి. మనలో ఎన్ని వంకరతనాలు ఉన్నాయో, ఎన్ని వంకర బుద్ధులు ఉన్నాయో, ఎన్ని వంకరపు ఆలోచనలు ఉన్నాయో, ఎన్ని పగలున్నాయో, ఎన్ని ప్రతీకారాలు ఉన్నాయో, ఎన్ని బూతులున్నాయో, ఎన్ని ఆశలున్నాయో, ఇవి జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి దేవునికి ఇష్టమైనవి కావు. ప్రభు ఇష్టం ఏంటంటే శత్రువును కూడా ప్రేమించు.
పరిశుద్ధమైన సంఘముగా ఆయన కట్టబడాలని కోరుచున్నాడు. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. వెనకోళ్ళు ఎవరు చెప్తున్నా తొందరగా ఆపుతావా లేదా ఆయన, టైం అవుతుంది అన్నట్టు చూస్తున్నారు ఇంకా గుర్రుమని. దేవునికి స్తోత్రము. ఒక నానునుడు ఉంది, ఒక మాట ఏంటంటే, పాస్టర్ ఒక మైక్ ఇచ్చిన కుర్రోడికి బైక్ ఇచ్చిన ఒక పట్టాన్ని వదలరంట. ఏమండి, పాస్టర్ ఒక మైక్ ఇచ్చినా కుర్రోడికి బైక్ ఇచ్చినా కానీ వదలంట. వాడు ఆపరా బాబాడిని ఇంకా స్పీడ్కి పోతుంటాడంట, ఇంకా వంకర టెంకర పోతాడంట. మాకు కూడా అట్లా మమ్మల్ని అనుకున్నారు, మేము అట్లా కాదండి, ఆపేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఉండేవాళ్ళు ఈ మాట అందరూ చదవండి. బైబిల్ ఉండేవాళ్ళు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యము. ఒక్క నిమిషం. ఆయనలో నేను కూడానండి, అక్కడ మీరు అనొద్దు, నాకు దొయ్యొద్దు, నేను మీతో అనను. ఆయనలో నేను కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒప్పుకున్న మనము, దేవుని సన్నిధిలో మనము మాట్లాడేమో మనము కనుక ఆత్మ మూలముగా దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా కట్టబడకపోతే మనలో ఒక దురాత్మ ఉంటే వాటిని విడిచిపెట్టాలి. అపవాదిని పొమ్మని చెప్పాలి, అక్రమాన్ని పొమ్మని చెప్పాలి, అబద్ధాన్ని పొమ్మని చెప్పాలి. దేవుని ఆత్మ కలిగిన వారముగా ఉండాలని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రమా. ఆ కట్టడము శాశ్వతంగా ఉంటుంది. ఆ కట్టడాన్ని చూసి ప్రభు సంతోషిస్తాడు. ఈ కట్టడాన్ని చూసి కాదు, ఈ యొక్క ఉత్సవాన్ని చూసి కాదు, ఇక్కడ ఈ కట్టడములోనికి వచ్చి ఆయనకు బలిలర్పిస్తున్నా, ఆయనకు ధూపమేయుచున్నా ఆయన బిడ్డలు ఎంత పరిశుద్ధముగా ఉన్నారు, ఎంత విశ్వాసముగా ఉన్నారు, ఎంత సత్ప్రవర్తన కలిగి ఉన్నారు, ఎంత ఓర్పు కలిగి ఉన్నారు, ఎంత సహనము కలిగి ఉన్నారు. వారు నన్ను పోలి నడుస్తున్నారని ప్రభువు సంతోషించాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి నివాస స్థలమై ఉండుటకు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎవరుండాలంట? 16వ వాక్యం చూడండి. 1 కొరింథీ 3:16 ఒక మాట ఉంటుంది. 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఇది జ్ఞాపకము చేసుకోవాలి. విశ్వసించిన ప్రతి ఒక్కరూ, ప్రభుచే పిలువబడిన ప్రతి ఒక్కరూ ఆదివారం మాత్రమే దేవుడు గుర్తురాటము కాదు, ఏదో ప్రార్థన చేసేటప్పుడే దేవుడు గుర్తురాటం కాదు, భోజనము చేసేటప్పుడే దేవుడు గుర్తురాటము కాదు, బాధ కలిగినప్పుడు దేవుడు గుర్తురాటము కాదు, వ్యాధి కలిగినప్పుడు దేవుడు గుర్తురాటము కాదు. ప్రభు అన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా. దైవ గ్రంథమే ప్రభు ఆత్మస్వరూపుడుగా మన మధ్య ఉన్నాడు. మన ఆంతర్యాలన్నీ ఆయనకు తెలుసు. మనము దేవునికి నివాసముగా ఉండునట్లు, దేవుని ఆలయముగా ఉండునట్లు మన హృదయం ఉందో లేదో, మన అంతరంగం ఉన్నదో లేదో ఇది జ్ఞాపకం చేసుకోవాలి. నేను దేవుని ఆలయమై ఉన్నాను. దేవుడు నాలో నివసించాలని కోరుతూ ఉన్నాడు. ఆయనకు నివాసయోగ్యముగా మనం ఉన్నామా లేదా? 17 ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. జ్ఞాపకం చేసుకో. ప్రభుని ఎరుగని వారు,
ప్రభు యొక్క ఉపదేశము తెలియని వారు, ప్రభు యొక్క ఆజ్ఞలు తెలియని వారి గురించి కాదు, కానీ విశ్వసించిన మనల గురించి ప్రభు అన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. దేవుణ్ణి ఒప్పుకుంటాము, ప్రభు అంటాము, ఇంటికి వెళ్ళి సీరియల్లో చూస్తాం, ఇంటికి వెళ్ళి సినిమాలు చూస్తాం. యవనస్తులతో ఈ మధ్య సెల్ ఫోన్ తీసుకుని గంటలు నువ్వు దేవుని ఆలయము సెల్ ఫోన్లో ఎంత చెత్త ఉందో, సెల్ ఫోన్లో నీ బుద్ధి మార్చే, నీ మనసు మార్చే, నీ బ్రతుకు మార్చే ఎంత దరిద్రత ఉన్నదో. సెల్ ఫోన్కి ఇచ్చిన సమయం దేవునికి ఇవ్వవు. అచ్చట్లు ముచ్చట్లు చెప్పుకుంటావు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామన్న ఆశ ఉండదు, ఆలోచన ఉండదు. ఎవరికి ఉండదంటే దేవుని ఆత్మ కలిగిన వారికి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లయితే వానిని నేను పాడు చేస్తానన్నాడు. దేవుని యొద్దకు అన్నాడు, ఆయన అన్నాడు, ఆశీర్వదించబడుటకే మీరు పిలువబడ్డాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రక్షించుటకు వచ్చాడు, ఆయన శిక్షించుటకు రాలేదు. పాపిని కూడా వెతికి రక్షించుటకు వచ్చాడు. ఆయన సర్వమానవాళి పాపమును పరిహరించి తన పరిశుద్ధ రక్తము చిందించి విమోచన రక్త క్రయధనముగా ఆయన మనల్ని రక్షించుటకి లోకానికి వచ్చాడు. ఆయన క్షేమం ఇవ్వటానికి వచ్చాడు, సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. ఆయనను చేర్చుకొని మనము మన అంతరంగములో, మన హృదయం అనే దేవాలయములో దేవునికి కాక స్వార్థానికి, ధనానికి, మోహానికి, శరీరచ్చలకి, వీటికి మనము స్థలం ఇస్తే ప్రభు అన్నాడు, వానిని నేను పాడు చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రమా. దేవుని ఆత్మ కలిగిన వారు ఎలా ఉంటారు? గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యములు ఉంటుంది. ఆత్మ ఫలమేమనగా ప్రేమ. దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవునికి స్తోత్రం, దేవుని ద్వారా కట్టబడిన ఈ ఆలయములో దేవుని ఆత్మ మనలో నివాసము చేస్తే, దురాత్మకు అవకాశం ఇవ్వకపోతే, పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపింపబడినట్లయితే ప్రభు అంటున్నాడు, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా దుఃఖాన్ని కోరుకుంటారండి? చెప్పండి, ఎవరైనా కోరుకుంటారా? వెనకోళ్ళు ఏం చెప్పట్లేదు అసలు. మేము నీ అవునా కాదంటలేదు, ఇట్టానండి లేదా తిట్టానండి, ఇది ఒకటే. కోరుకుంటారా? సంతోషాన్ని కోరుకుంటారా? అందరూ సంతోషాన్ని ఎవరైనాను. ఇక్కడ ప్రభు అన్నాడు, దేవుని ఆత్మ కలిగి ఉండి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారు, దేవుని ఆత్మ అతనిలో ఫలించే ఫలం ఏమిటంటే ప్రేమ. ఆ ప్రేమ ఉప్పొంగదంట, ఆ ప్రేమ డంభముగా ప్రవర్తించదంట, ఆ ప్రేమ అబద్ధమాడదంట, ఆ ప్రేమ ఓర్చుకున్నదంట, ఆ ప్రేమ సహిస్తుందంట. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. దేవునికి స్తోత్రం. దేవుని లేఖనం చెబుతుంది, ఒకడు ఒక పట్టణమును పట్టుకున్నట్లంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడంట. ఈ గ్రామాన్నంతా ఒక మనిషి స్వాధీనపరుచుకొని అతని చెప్పు చేతుల్లో పట్టుకున్నట్టు కంటే కూడా, లేదా ఒక శ్రీకాకుళం పట్టణానంతా స్వాధీనపరుచుకొని తన ఆధిపత్యంలో ఉంచుకొని దానికంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడంట. కనుక ప్రభువుడు సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవి ఎవరిలో కనపడతాయి అంటే క్రీస్తు ద్వారా కట్టబడిన వానిలో, క్రీస్తు ఆత్మ నివసించిన వానిలో, క్రీస్తు ద్వారా నడిపింపబడుతున్న వానిలో. అన్యుడు నిన్ను తిడుతుంటే నువ్వు తిడితే ఏమో గొప్పతనం అండి.
ప్రభువుని ఎరగని వాడు నిన్ను తిడుతున్నాడని నువ్వు తిడితే నీలో ఓర్పేది, నీలో క్రీస్తు ప్రేమ ఏది? కలువరి సిలువలో భూమికి ఆకాశమునకు మధ్య విరేలాడుతూ ఆయన సిలువ వేయబడి మండుటెండలో రక్త సిక్తుడై ఉన్నప్పుడు అందరూ అంటున్నాడు, నువ్వు దేవుడు అయితే దిగిరా. హేళన చేస్తున్నారు. నువ్వు దేవుడు అయితే దిగొస్తే ఇప్పుడు నమ్ముతాము అంటున్నారు వారు. ప్రభు అన్నాడు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. దేవుడు ఎందుకు వచ్చాడు నరావతారి కంటే? రక్షించుటకు వచ్చాడు, శిక్ష నుంచి తప్పించుటకు వచ్చాడు, తను బలియాగమగుటకు వచ్చాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడండి? అనంతమైన ప్రేమ, అగాపే ప్రేమ, శత్రువుని ప్రేమించిన ప్రేమ. ఆ ప్రేమతో పిలిచిన దేవుడు మనకు మార్గము చూపించాడు బ్రతకమనిలాగో. ఇదిగో నేను సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని వాగ్దానము చేశాడు ఆయన. మన హృదయం అనే గుడిలో ఆయన ఉంటానని వాగ్దానం చేశాడు. ఆ పరిశుద్ధాత్మ దేవునిని మనము చేర్చుకుని ఆయన వైపు చూస్తూ ఆయన కొరకు మనం బ్రతికినట్లయితే, ఆయన చిత్తానుసారముగా మనము జీవించినట్లయితే, ఆయన చెప్పినట్లు ఆత్మ ఫలము మనము కలిగి ఉన్నట్లయితే, ఆత్మ వరములు మనము కలిగి ఉన్నట్లయితే, ప్రభు నిన్ను చూచి నన్ను చూచి అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా. నువ్వు అలా అనిపించుకోవాలంటే ఆ మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, శ్రీమంతుడు, ఆకాశ మహాకాశముల పట్టజాలని మహోన్నతుడైన దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకుంటున్నావా? నీ హృదయంలో లోకానికి, పాపానికి, స్వార్థానికి తావిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. ఆయన నీ కొరకు నా కొరకు బలి అయి చెప్పాడు. ఆయన పేతురు చెప్తుంటే, ప్రభువా ఇది నీకు దూరమగును కాకంటే, పేతురు అనలేదు, సాతానా వెన్నకు పోన్నాడు. ప్రభువా ఈ కష్టము, ఈ కన్నీరు, ఈ సిలువ యాగము నీకు దూరమగును కాకంటే, సాతానా వెనక్కు పోమన్నాడు. ఆయన నేను వచ్చింది బలి అవ్వటానికి, నేను మరణిస్తాను, 3వ దినమున పునరుద్ధానుడనై తిరిగి లేస్తాను అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవించిన కాలంలో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన దేవుడని నిరూపింపబడుటకు చచ్చిన వారిని లేపాడు. ఆయన 4 దినములవుతుంది ప్రభు, వాసన కొడతాడు ప్రభు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచు. లాజరు బయటికి రమ్మంటే చచ్చిన స్రవం ప్రేత వస్త్రములతో చుట్టబడి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడని నిరూపించబడ్డాడు. ఆకాశముతో లేదు, సముద్రమును గాలిని గద్దించిన దేవుడు ఆయన. ఒక సమాజం, ఒక స్థలములో కూడి ఉండి ఒకడవుతో ఆ ఇంటిలో కుంటివన్నీ ఆయన ముందు దించినప్పుడు వారి విశ్వాసము చూసి వీరితో అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవన్నారు. ఆయనను విమర్శించేవారు, ఆయనను ఎక్కిరించేవారు, ఆయనలో లోపం కనుక్కోవాలని అనేవాళ్ళు ఆయన వైపు చూస్తూ పాపాలు క్షమిస్తానికి నువ్వెవడవు అన్నట్టు మాట్లాడారు. ప్రభు అన్నాడు, పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పడం సులభమా? ఈ కుంటివాణ్ణి లేచి నడవమని చెప్పడం సులభం అంటే సులభము కాదు. అప్పుడు ప్రభు వారి మధ్యలో ఉన్నాడు. ఆ కుంటివాణితో అన్నాడు, నీవు నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. దేవునికి స్తోత్రం. వాడు వెంటనే తన పరుపెత్తుకొని నడిచాడు, స్వస్థత కలిగింది. కనుక ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, చాలిన దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, బ్రతుకులు మార్చే దేవుడు. ఈ లోకంలో 60-70 సంవత్సరాలు ఈ బ్రతుకులు కాదు కానీ నిత్య జీవం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. కనుక ఆ నిత్య జీవమును నీవు నేను మనము స్వతంత్రించుకోవాలంటే, నిత్య నరకము నుంచి, నిత్య నాశనం నుంచి తప్పించబడ్డాలంటే అమూల్యమైన ఆయన రక్త ధారలోని కిందకు వచ్చి
పౌలు గారు అన్నాడు కదా, నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్లే పునాది వేసేదని. క్రీస్తు పునాది వేశాడు ఆయన. కనుక ఆ కట్టడంలో నీవు నేను మనము కట్టబడి ఆత్మ ఫలములతో నింపబడి ఆరాధ్యదైవమైన ఆత్మస్వరూపైన దేవాది దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నేను నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు నీతో ఉన్నాడని విశ్వసించి నువ్వు నడిచినట్టయితే నిశ్చయముగా నువ్వు దీవించబడతావు. మరి నిశ్చయముగా ఈ స్థలములోనికి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో నిత్యము ధూపము వేసి అనేకుల రక్షణార్థమై, నీ కుటుంబ రక్షణార్థమై, నీ బ్రతుకులో క్షేమము చూసుకొనుకు ప్రార్థన చేసి ఫలము పొందుకుందువు గాక. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించి ఆశీర్వదించి తన రాకడకు మనల్ని సిద్ధపరచును గాక.